ఒక 5 మినిట్స్ పవర్ కట్ అయితేనే మనం ఇన్వెంటరీస్ ఆన్ చేసుకుంటాము. అలాంటిది 5 గ్రామాలు ఇప్పటికి కూడా 2026 వచ్చినప్పటికి కూడా వాళ్ళ బ్రతుకులు చీకటిలోనే ఉన్నాయి. ఇది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో 5 గిరిజన గ్రామాలు ఇప్పటికీ వారికి కరెంటు లేదు. వాళ్ళ ఊరికి రోడ్లు లేవు. వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ లేవు. వాళ్ళ హాస్పిటల్ చూయించుకోవడానికి ఒక ఆసుపత్రి కూడా వాళ్ళకు లేదు. వాళ్ళు మానవ హక్కులు, ఓటు హక్కు ఉన్నవాళ్ళే. కానీ వాళ్ళు మనకి మౌలిక హక్కులు లేని వాళ్ళు. వాళ్ళకి ఒకే ఒక ఆశ ఉంది. అదే మన పవన్ కళ్యాణ్ సార్ వస్తే వారికి వాళ్ళ కనీస అవసరాలు తీరుస్తారని చెప్పేసి వారి ఒకే ఒక చిన్న కోరికతో సార్ ఫోటోలు మాత్రం వాళ్ళు మెల్లో వేసుకొని అక్కడైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సార్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మా గ్రామాలు బ్రతుకుతాయని చెప్పేసి వాళ్ళ ఆందోళనలతో, వాళ్ళ ఒక చిన్న ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సార్ మీరు వెళ్తే మాత్రం వాళ్ళకి డెఫినెట్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. జై పవన్ కళ్యాణ్ సార్, జై జనసేన. కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు, పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి, కళ్యాణ్ గారు మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి.